మీలో ఎంతమందికి రొయ్యలంటే ఇష్టం? నాకైతే చాలా చాలా ఇష్టం. మా ఇంట్లో కూడా నేనే ఎక్కువ తింటా అనమాట. సో, ఉన్న రొయ్యల్ని మమ్మీ స్టోర్ చేసి నార్మల్ కర్రీస్‌లో మిక్స్ చేస్తూ వండుతూ ఉంటారు. సో, ఇప్పుడైతే ఆ రొయ్యల్ని ఎలా స్టోర్ చేసుకుందామనే చూపిస్తున్నా, చూసేయండి. ఫస్ట్ అయితే మనం ఉప్పు, పసుపు వేసుకొని రొయ్యల్ని నీట్‌గా కడుక్కోవాలి. కడిగినాక పెద్ద ఎడల్పు బాండీలో తీసుకొని వేయాలి. మనం ఏం వేయాల్సిన అవసరం లేదు. ఆటోమేటిక్‌గా రొయ్యల నుండి వాటర్ వస్తుంటది. సో, ఆ వాటర్ అంతా ఇరిపోయేంత వరకు కుక్ చేసుకోవాలి. ఇంకో 5 మినిట్స్‌లో అయిపోతుంది అన్నప్పుడు ఉప్పు, పసుపు ఒక 1-2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసుకొని ఆ వాటర్ అంతా ఎగిరిపోయేంత వరకు చేయాలి. ఇంకా ఇది రెడీ అండి. ఇది మనం నార్మల్ ఫ్రిడ్జ్‌లోనే 20-25 డేస్ వరకు స్టోర్ చేసుకోవచ్చు. మనం వంకాయ వండుకున్నప్పుడు కానీ, చిక్కుడుకాయ కానీ ఇలా ఏ కర్రీస్లో అయినా వేసుకొని వండుకుంటే మాత్రం చాలా టేస్టీగా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. ఇలా ఏదైనా ఎయిర్ టైట్ కంటైనర్లో స్టోర్ చేసుకోవచ్చు మనం.